ఆ రోజు జూన్ 9, 2024 బెంగళూరు, కర్ణాటక. బెంగళూరులోని కామాక్షిపాల్య అనే ఏరియా నుంచి ఎర్లీ మార్నింగ్ 7 ఎవరో ఒక టిఫిన్ ని ఆర్డర్ చేశారు. అయితే ఆ ఆర్డర్ ని ఇవ్వడానికి వచ్చిన ఆ డెలివరీ బాయ్ కి ఆ రోడ్డు పక్కన ఒక డ్రైనేజ్ కాలువ ఉంటది కదా, ఆ కాలువకి ఈ రోడ్డుకి మధ్యలో ఒక మనిషి బాడీ కనిపించింది. అండ్ ఆ బాడీని 4 కుక్కలు లాగుతూ ఉన్నాయి. అయితే పక్కనే ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్న సెక్యూరిటీ గార్డ్ కి ఈ విషయం చెప్పిండు. అతను అక్కడికి వచ్చి చూసేసరికి ఒక కుక్క ఆ బాడీ ముఖాన్ని పీక్కొని తింటుంది. వెంటనే వీళ్ళు భయపడి అక్కడున్న పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేశారు. వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి ఆ బాడీని కలెక్ట్ చేసుకుని పోస్ట్ మార్టం కి పంపించారు. అసలు ఆ బాడీ ఎవరిది, అక్కడికి ఎలా వచ్చింది, అతన్ని ఎవరు చంపిర్రు, ఎందుకు చంపిర్రు, అన్నిటికంటే ముఖ్యంగా ఈ కేసుకి కన్నడ స్టార్ హీరో దర్శన్ కి సంబంధం ఏంది, నిజంగానే అతను చంపిండా లేదా అనే విషయాలు క్లియర్గా ఈ వీడియోలో చెప్తా. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి తర్వాత కామెంట్ చేయండి. ఇక టాపిక్ లోకి వెళ్దాం. అయితే అతన్ని ఎవరు చంపిర్రు, ఎందుకు చంపిర్రు అనే విషయాలు తెలియాలంటే ముందు ఆ బాడీ ఎవరిదో తెలియాలి. అందుకోసం స్టార్టింగ్లో బాడీ దొరికినప్పుడే అతని ఐడెంటిటీ తెలుసుకోవడం కోసం అతని దగ్గర మొబైల్ కానీ పర్సు కానీ ఉందేమో అని వెతికిర్రు. కానీ ఎలాంటి ఐడెంటిటీ దొరకలేదు. అయితే వీళ్ళు పోస్ట్ మార్టంకి బాడీ పంపించారు కదా, ఇనిషియల్ స్టేజ్లో వాళ్ళు కొన్ని విషయాలు చెప్పారు. ఏంటంటే ఇతనికి ఒక 33 years ఏజ్ ఉంటుంది అండ్ ఇతను 24 గంటల లోపే చనిపోయిండు అని. ఈ విషయాన్ని బేస్ చేసుకొని అసలు ఆ బాడీ అక్కడికి ఎలా వచ్చిందో తెలుసుకోవడం కోసం ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని అబ్జర్వ్ చేయడానికి వెళ్ళారు. అయితే ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మొత్తం ఇక్కడ జరుగుతూ ఉండగానే ఈ బెంగళూరు నుంచి 197 kilometers దూరంలో ఉన్న చిత్రదుర్గ అనే విలేజ్ లో ఒక రోజు ముందు ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే జూన్ 8న రేణుకాస్వామి అనే 33 ఏళ్ల పర్సన్ మెడికల్ షాప్ లో పనిచేసేవాడు. అయితే అతన్ని ఎవరో కార్లో వచ్చి తీసుకొని వెళ్ళిర్రు. ఆ తర్వాత అతని ఇంటికి రాలేదు. అతనికి ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది అని అతని ఫ్యామిలీ మెంబర్స్ మిస్సింగ్ కంప్లైంట్ ని ఫైల్ చేసిర్రు. అయితే అతన్ని తీసుకోవడానికి వచ్చిన పర్సన్ ఏ కార్లో వచ్చిర్రో తెలుసుకోవడం కోసం అక్కడ ఏరియాలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసిర్రు. అయితే ఈ రెండు దగ్గర ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉండగానే జూన్ 10న బెంగళూరులోని కామాక్షిపాల్య పోలీస్ స్టేషన్ కి 3 వ్యక్తులు వాళ్ళంతటా వాళ్ళే వచ్చేసి, సార్ చనిపోయిన అబ్బాయి పేరు రేణుకాస్వామి, మా మధ్య కొన్ని డబ్బుల గొడవలు ఉండే, అందుకే ఇతన్ని చిత్రదుర్గ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ చంపేసినాము అని చెప్పి సరెండర్ అయిపోయారు. అయితే వీళ్ళు వెంటనే చిత్రదుర్గ పోలీస్ స్టేషన్ కి కాల్ చేసి ఈ 2 days లో మన 33 years అబ్బాయి మిస్ అయిపోయినట్టు కంప్లైంట్ వచ్చిందా అని కనుక్కొని కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని పిలిపించి ఈ బాడీని చూపించారు. అప్పుడు అతని ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఆ బాడీని చూసి ఇది రేణుకాస్వామిది అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. సో ఫైనల్ గా ఆ బాడీ ఎవరిదో తెలిసిపోయింది, ఎందుకు చంపిరో తెలిసిపోయింది అండ్ చంపిన వాళ్ళంతటా వాళ్ళే వచ్చి లొంగిపోయారు. అంటే ఈ కేసు ఇక్కడతోటి క్లోజ్ అయిపోవాలి. కానీ అదే టైంలో రేణుకాస్వామి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చినాయి. ఆ రిపోర్ట్స్ లో ఏముందంటే ఇతన్ని ఎవరో చాలా దారుణంగా కట్టెలతోటి బెల్ట్ తోటి కొట్టిర్రు అండ్ ఇతని తలపైన పెద్ద గాయం కూడా ఉంది అండ్ ఇతని ప్రైవేట్ పార్ట్స్ ని కూడా డ్యామేజ్ చేసిర్రు అండ్ ఇతనికి కరెంట్ షాక్ కూడా ఇచ్చిర్రు. ఇలా టార్చర్ చేసినందుకే అతను తట్టుకోలేక ఆ దెబ్బలకే చనిపోయిండని ఉంది. ఆ రిపోర్ట్స్ చూసిన తర్వాత అక్కడి పోలీసులే చాలా భయపడిపోయారు. ఇతన్ని కేవలం డబ్బు కోసమే చంపలేదు, దీని వెనుక ఏదో పెద్ద రీజనే ఉంది అని వీళ్ళకి డౌట్ వచ్చింది. అందుకు సరెండర్ అయిపోయిన 3 వేరువేరుగా కూర్చోబెట్టి ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. ఎలా అంటే మీకు రేణుకాస్వామి ఎప్పటి నుంచి తెలుసు, ఎక్కడ తెలుసు అండ్ ఫస్ట్ మీరు ఎక్కడ కలిసిర్రు, మీరు ఎంత డబ్బు ఇచ్చిర్రు, ఇట్లా కొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగారు. అప్పుడు వీళ్ళు 3 వేరే ఆన్సర్లు చెప్పిర్రని కన్ఫర్మ్ అవ్వగానే వీళ్ళ 3 వీళ్ళ స్టైల్లో ఇంటరాగేట్ చేయడం స్టార్ట్ చేశారు. అలా ఇంటరాగేట్ చేసిన చాలాసేపటికి వాళ్ళు ఒక విషయం చెప్పిర్రు. అదేంటంటే ఇతన్ని తీసుకురమ్మని హీరో దర్శనే మాకు చెప్పిండు, అందుకే అక్కడి నుంచి ఇతన్ని తీసుకొని వచ్చినాము అండ్ ఇతన్ని చంపడానికి మేమే హెల్ప్ చేసినామని చెప్పిర్రు. అది విని పోలీసులు ఫస్ట్ నమ్మలేదు. ఎవరో కావాలనే అంత పెద్ద హీరో నేమ్ని బ్యాడ్ చేయడానికి ఇదంతా ట్రై చేస్తారని అనుకున్నారు. కానీ వీళ్ళ మొబైల్ ఫోన్స్ తీసుకొని అతను చనిపోయిన నైట్ వీళ్ళ కాల్ హిస్టరీ చెక్ చేస్తే ఫ్రీక్వెంట్గా ఒక నెంబర్ తోటి మాట్లాడినట్టు తెలిసింది. అయితే ఆ నెంబర్ ఎవరిదై ఉంటుందా అని తెలుసుకోవడం కోసం ఆ నెంబర్ని సెర్చ్ చేస్తే నిజంగానే అది కన్నడ స్టార్ హీరో దర్శన్ అని తెలిసింది.
అది చూసి అక్కడ పోలీసులు అందరు షాక్ అయిపోయారు. ఎందుకంటే వీళ్ళకి అంత పెద్ద హీరోకి సంబంధం ఏంది అండ్ అతను చనిపోయిన నైట్ వీళ్ళ మధ్య కన్వర్జేషన్ ఎందుకు జరిగింది అని. అందుకోసం వీళ్ళు చెప్పేది నిజమా కాదా అని వాళ్ళని ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు అదే విషయాన్ని చెప్పారు. అయితే వీళ్ళు చెప్పిన మాటలని బేస్ చేసుకొని అంత పెద్ద హీరోని డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కి రమ్మనడమో తీసుకురావడమో చెయ్యలేరు. ఎందుకంటే అతను ఒక పెద్ద విఐపి కాబట్టి. అంత పెద్ద విఐపిని నార్మల్ గా తీసుకొస్తే పెద్ద ఇష్యూ అవుతుంది. అందుకోసం ఎవిడెన్స్ ఉండాలనుకుని ఆ ఎవిడెన్స్ ని కలెక్ట్ చేసే పనిలో పడ్డారు. అయితే ఈ రేణుకా స్వామిని ఎక్కడ చంపారు అని తెలుసుకుంటే వీళ్ళు ఒక షెడ్ దగ్గర చంపినామని చెప్పారు. అయితే ఆ షెడ్ దగ్గరికి వెళ్ళి చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజ్ ని మొత్తం వెతికిర్రు. ఇట్లా వెతికి వాళ్ళు 4 ఎవిడెన్సెస్ ని కలెక్ట్ చేసారు. అందులో ఫస్ట్ ఏంటంటే అతను చనిపోయిన మిడ్ నైట్ దర్శన్ పేరుతో రిజిస్టర్ అయిపోయిన ఒక కారు అక్కడ నుంచి వెళ్లిపోయిన ఫుటేజ్ ని కలెక్ట్ చేసారు. అండ్ సెకండ్ వన్ ఆ టైంలో హీరో దర్శన్ ది అండ్ వీళ్ళది నెట్వర్క్ మొత్తం ఒకటే టవర్ నుంచి వచ్చినట్టు కనుక్కున్నారు. థర్డ్ వన్ హత్య జరిగిన తర్వాత వీళ్ళ మధ్య దర్శన్ తోటి కాల్ కన్వర్జేషన్ ఉన్నట్టు కూడా కనుక్కున్నారు. సో ఫోర్త్ వన్ ఏంటంటే ఈ హత్యకి దర్శన్ కి సంబంధం ఉన్నట్టు సరెండర్ అయిపోయిన ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. సో ఈ ఎవిడెన్సెస్ అన్ని దొరికిన తర్వాత సరెండర్ అయిన పర్సన్ చెప్పేది నిజమే అనుకొని అందరు షాక్ అయిపోయారు. ఎందుకంటే ఇంత పెద్ద హీరోకి ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న రేణుకా స్వామిని చంపాల్సిన అవసరం ఏముంటుంది అని. సో ఈ ఎవిడెన్సెస్ ని బేస్ చేసుకొని హీరో దర్శన్ ఎక్కడున్నాడో తెలుసుకొని మైసూర్లో ఒక హోటల్ దగ్గరికి వెళ్లి అతన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అయితే ఇలా అరెస్ట్ అయిన హీరోని సరెండర్ అయిన వీళ్ళందరినీ కలిసి ఇంటరాగేట్ చేస్తే ఈ హత్యలో మొత్తం 18 మంది ఇన్వాల్వ్ అయినట్టు తెలిసింది. అందులో హీరో దర్శన్ అండ్ అతని గర్ల్ ఫ్రెండ్ పవిత్ర గౌడ కూడా ఉన్నారు. అయితే వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన తర్వాత ఇంటరాగేట్ చేస్తే ఈ హత్య వెనుక రీజన్ ఏందో తెలిసింది. సో అతన్ని చంపడం వెనుక రీజన్ ఏందో తెలియాలంటే ఈ స్టోరీ కొంచెం బ్యాక్ నుంచి వెళ్ళాలి. అదేంటంటే దర్శన్ అనే హీరోకి 2003లో విజయలక్ష్మి అనే అమ్మాయితోటి మ్యారేజ్ అయ్యింది. అండ్ వీళ్ళకి ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. కానీ ఈ హీరో తన భార్యని సరిగ్గా చూసుకునేవాడు కాదంట. అందుకు 2011లో తన భార్య అతని పైన డొమెస్టిక్ వైలెన్స్ కేసుని ఫైల్ చేసింది. ఏమని అంటే తన భర్త రోజు వచ్చి తిడుతున్నాడు, కొడుతున్నాడు అని చెప్పి తన ఒంటి మీద దెబ్బలని కూడా చూపించింది. అండ్ ఇది ప్రూవ్ అయిన వెంటనే అతన్ని అరెస్ట్ చేసిర్రు. కానీ 28 డేస్ తర్వాత తన భార్య మళ్ళీ వచ్చి ఆ కేసుని విత్డ్రా చేసుకుంది. ఎంతైనా భార్య కదా. ఇక అతన్ని రిలీజ్ చేసినారు. 2 years వరకు బానే ఉన్నారు. కానీ 2013లో దర్శన్ కి పవిత్ర గౌడ అనే అమ్మాయితోటి పరిచయం అయింది. పవిత్ర గౌడ అనే అమ్మాయికి కూడా ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, ఒక కూతురు ఉంది అండ్ ఆమెకి డివోర్స్ అయిపోయి సపరేట్ గా బతుకుతుంది. సో అట్లా వీళ్ళిద్దరు పరిచయం అయ్యారు. ఇంకా మాటలు కలిసినాయి, లవ్ పుట్టింది. ఆ తర్వాత ఇద్దరు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండడం కూడా స్టార్ట్ చేశారు. ఈ విషయం తెలిసిన తర్వాత తన భార్య కూడా సపరేట్ గా ఉండడం మొదలు పెట్టింది. సో అట్లా ఎవరు లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటున్నారు, అంత బానే ఉంది. అయితే రీసెంట్ గా పవిత్ర గౌడ అనే ఈ అమ్మాయి తన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో దర్శన్ తో దిగిన ఫొటోస్ అప్లోడ్ చేసి మా రిలేషన్షిప్ కి ఒక 10 years కంప్లీట్ అయిందని ఒక పోస్ట్ పెట్టింది. అంతే, అసలు ప్రాబ్లం అక్కడి నుంచి మొదలైంది. ఆ పోస్ట్ కి తన భార్య విజయలక్ష్మి కూడా నెగిటివ్ గా రెస్పాండ్ అయింది. తనతో పాటు దర్శన్ ఫ్యాన్స్ కూడా పవిత్ర గౌడకి నెగిటివ్ కామెంట్స్, బ్యాడ్ కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. అందులో రేణుకా స్వామి కూడా ఒకడు. ఎట్లా అంటే నీ వల్లనే వీళ్ళిద్దరు విడిపోయారు, నువ్వు వచ్చిన తర్వాతనే దర్శన్ నీ మాయలో పడి ఆమెను మొత్తం మర్చిపోతున్నాడు అని ఇట్లా కొందరు బ్యాడ్ కామెంట్లు కూడా పెట్టడం స్టార్ట్ చేసిర్రు. కాకపోతే రేణుకా స్వామి చేసిన తప్పేందంటే బ్యాడ్ కామెంట్స్ కాకుండా తన అకౌంట్ కి పర్సనల్ మెసేజెస్ పెట్టడం స్టార్ట్ చేసిండు. చాలా వల్గర్ గా తిడుతూ అండ్ అతని న్యూడ్ పిక్స్ కూడా పెట్టడం స్టార్ట్ చేసిండు. సో అతని మెసేజెస్ చూసి కోపం వచ్చిన ఈ పవిత్ర గౌడ ఈ విషయాన్ని హీరో దర్శన్ కి చెప్పింది. సో ఆ విషయం తెలిసిన తర్వాత ఈ దర్శన్ కి అతన్ని కుట్టాలన్నంత కోపం వచ్చింది. కానీ అతను ఎక్కడుంటాడో అనే విషయం తెలియదు. అందుకోసము ఇతని ఫ్యాన్ క్లబ్ ప్రెసిడెంట్ రాఘవేంద్రకి ఇతని ఐడిని షేర్ చేసిండు. ఇతని ఐడి షేర్ చేసి ఇతన్ని ఎలాగైనా పట్టుకొని తీసుకురా అని చెప్పి పంపించిండు వాళ్ళని. వాళ్ళు ఏం చేసిర్రు, ఒక ఫేక్ ఐడిని క్రియేట్ చేసి రేణుకా స్వామి తోటి రెగ్యులర్ గా మెసేజ్ చేయడం స్టార్ట్ చేసిర్రు. నీకు దర్శన్ అంటే ఇష్టం కదా, నీకు ఎట్లనైనా కల్పిస్తా అని చెప్పడం, ఇట్లా మెల్లమెల్ల మాటలు కలపడం స్టార్ట్ చేసిండు. అయితే రేణుకా స్వామి ఇవన్నీ నమ్మి అతని అడ్రస్ పంపించిండు. ఎందుకంటే ఇట్లా బ్యాక్గ్రౌండ్ లో ఇవన్నీ జరుగుతున్నాయి, ఇతన్ని పట్టుకోవడానికి వస్తురని ఇతనికి తెలియదు కదా, అంత నార్మల్ గానే ఉంటుంది అని చెప్పి ఇతని అడ్రస్ చెప్పిండు. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చాలా మంది ఇతను డైహార్డ్ ఫ్యాన్ అని చెప్తున్నారు. కానీ అతను అసలు ఫ్యానే కాదంట, కాకపోతే హీరో అంటే కొంచెం ఇష్టం అంట, అంతే. ఈ విషయాన్ని చనిపోయిన రేణుకా స్వామి భార్యనే మీడియాకి చెప్పింది. సో అతని అడ్రస్ తెలుసుకున్న తర్వాత ఇక హీరో చెప్పిన వెంటనే వెనక ముందు ఏం ఆలోచించకుండా ఆ అడ్రస్ కి వెళ్ళి ఒక కార్లో వెళ్ళి అతన్ని కిడ్నాప్ చేసి బెంగళూరుకి తీసుకొచ్చి ఒక షెడ్ లో తీసుకొచ్చిన తర్వాత హీరోకి కాల్ చేసి చెప్పారు.
సో ఆ తర్వాత మిడ్ నైట్ హీరో దర్శన్ అండ్ అతని గర్ల్ ఫ్రెండ్ పవిత్ర ఇద్దరు వచ్చి ఆ షెడ్ లోకి వచ్చి అతన్ని చాలా దారుణంగా కొట్టారు. అండ్ వీళ్ళతో పాటు ఇంకొక 8 మంది దాకా కూడా ఉన్నారంట. వీళ్ళందరూ కలిసి ఎంత దారుణంగా అతన్ని కొట్టిర్రంటే ఆ ఫొటోస్ అన్ని ఇక్కడ పోస్ట్ చేయడము కుదరదు కాబట్టి ఆ ఫొటోస్ అప్లోడ్ చేయడం కోసం టెలిగ్రామ్లో ఉదయ్ అని ఒకటి పెట్టిన, మీరు చూడాలనుకుంటే అందులో చూడండి. ముందే చెప్తున్నా చాలా దారుణంగా ఉంటాయి, మీరు చూడాలనే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే చూడండి, తర్వాత మాత్రం నన్ను అనొద్దు. సో వీళ్ళు అక్కడికి వచ్చి అతన్ని కొట్టి వెళ్ళిపోవడం అనేది నిజమే, కాకపోతే వాళ్ళు అక్కడికి వచ్చి కొట్టిన తర్వాత అతను చనిపోయిందా లేదా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ ఫ్యాన్స్ కొట్టిన దెబ్బలకు చనిపోయిందా అనే విషయం మాత్రం క్లారిటీ లేదు. కానీ దీని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది, ఈ విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. సో ఇది ఇన్సిడెంట్ మొత్తం అక్కడ జరిగింది. దీన్ని మొత్తం అక్కడ సరెండర్ అయిన వాళ్ళు చూసిన వాళ్ళే చెప్పారు. అండ్ ఇవే పాయింట్స్ మొత్తం పోలీస్ వాళ్ళు మీడియాకి చెప్పారు. అదే ఇప్పుడు మొత్తం సర్క్యులేట్ అవుతుంది. సో హీరో దర్శన్ బిహేవియర్ కూడా చాలా రూడ్ గా ఉంటుంది. అండ్ ఇతను ఒక మనిషి చనిపోవడానికి రీజన్ అయ్యిండు అనే విషయాలు తెలుసుకొని ఇతని పాస్ట్ గురించి కూడా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. ఆ ప్రాసెస్ లోనే 2 భయంకరమైన విషయాలు బయటపడ్డాయి. అవేంటంటే హీరో దర్శన్ మేనేజరు శ్రీధర్ అనే వ్యక్తి అతని ఫామ్ హౌస్ లోనే చేసుకొని చనిపోయిండు. అండ్ అతని పక్కన ఒక లెటర్ కూడా దొరికింది. అందులో ఏముందంటే నాకు బతకాలని లేదు అండ్ నేను చనిపోయిన తర్వాత నా ఫ్యామిలీని ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ అని చెప్పి ఉంది. ఇంకా చూసిన తర్వాత పోలీసులు కూడా ఇది సరే సూసైడ్ కేసు అయి ఉంటుందిలే అనుకొని క్లోజ్ చేసిపోయారు. కానీ శ్రీధర్ కంటే ముందు దర్శన్ కి మేనేజర్ గా పనిచేసిన మల్లికార్జున అనే పర్సన్ కూడా 2018 నుంచి కనిపించకుండా పోయిండు. అండ్ ఇప్పటికి 6 సంవత్సరాలు దాటినా కూడా అతను ఎక్కడుండు ఏం చేస్తున్నా అనే విషయం మాత్రం ఇప్పటికీ తెలియలేదు. లేదా నిజంగానే అవి కోఇన్సిడెంట్ గా జరిగినాయి అనే విషయాలు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరి అలాంటి కేసెస్ కి ఇతను డబ్బులు ఇచ్చి ఏమైనా మేనేజ్ చేసిండా అని చాలా మంది అనుకుంటున్నారు. ఎందుకంటే సేమ్ ఇలాగే 2021లో ఒక వెయిటర్ ని కొట్టిన కేసులో ఇతను 50,000 ఇచ్చి ఆ కేసుని కాంప్రమైజ్ చేసిండు, అది కూడా బయటకు వచ్చింది. ఇవే కాకుండా అతని పైన కొన్ని వేరే కేసెస్ కూడా ఉన్నాయి. ఎలా అంటే పబ్లిక్ లో మీడియా ముందు బ్యాడ్ కామెంట్లు చేసినట్టు, అండ్ ఇంకొకటి ఒక అమ్మాయిని కుక్కతోటి కరిపించి అండ్ ఒక ప్రొడ్యూసర్ ని ఇతను చంపేస్తానని బెదిరించినట్టు, ఇలా ఇవన్నీ కేసెస్ పోలీస్ వాళ్ళే పబ్లిక్ గా మీడియాకి చెప్పారు. ఏదేమైనా స్టార్టింగ్ లోనే క్లోజ్ అవ్వాల్సిన ఈ కేసు క్రిమినల్ ఎలాగైనా పట్టుకోవాలనుకొని కర్ణాటక పోలీసు వాళ్ళు మాత్రం చాలా రిస్క్ చేసారు. డబ్బు పదవి ఏం ఆలోచించకుండా వాళ్ళ డ్యూటీని వాళ్ళు కరెక్ట్ చేసారు. నిజంగా వాళ్ళు చాలా గ్రేటే ఈ విషయంలో. ఈ కేసు గురించి మొత్తం తెలుసుకున్న తర్వాత ఇక్కడ అందరిది తప్పు ఉంది. అదేంటంటే హీరో దర్శన్ చేసిన మిస్టేక్ ఏంటంటే తనకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి కూడా డివోర్స్ తీసుకోకుండా ఇంకొక అమ్మాయితోటి లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండడం. సెకండ్, దర్శన్ భార్య విజయలక్ష్మి గారు చేసిన మిస్టేక్ ఏంటంటే ఇతను డివోర్స్ తీసుకోకుండా ఇంకొక అమ్మాయితోటి లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటుండు అనే విషయం తెలిసి కూడా లీగల్ గా యాక్షన్ తీసుకోకపోవడం. మూడోది, తన గర్ల్ ఫ్రెండ్ పవిత్ర గౌడ చేసిన మిస్టేక్ ఏంటంటే ఇతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది, డివోర్స్ ఇంకా కాలేదు అని తెలిసి కూడా ఇతనితో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండడం. అండ్ ఫోర్త్, దర్శన్ ఫ్యాన్ క్లబ్ ప్రెసిడెంట్ రాఘవేంద్ర చేసిన మిస్టేక్ ఏంటంటే హీరో చెప్పిండు అన్న విషయము వెనక ముందు ఏం ఆలోచించకుండా అక్కడికి వెళ్ళి రేణుకా స్వామిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి తన ముందు పెట్టడం. రేణుకా స్వామి చేసిన తప్పేందంటే అతను ఒక అమ్మాయికి బ్యాడ్ కామెంట్స్, న్యూడ్ ఫొటోస్ పంపించడం. అండ్ అన్నిటికంటే మెయిన్ గా ఇక్కడ హీరో దర్శన్ చేసిన మిస్టేక్ ఏంటంటే అతను తప్పు చేస్తుండు అనే విషయం తెలిసి కూడా ఇతను కంప్లైంట్ ఇవ్వాలి, కానీ కంప్లైంట్ ఇవ్వకుండా ఇతను ది బాస్ కాబట్టి ఇతని ఓన్ రూల్స్ ఇతను క్రియేట్ చేసుకొని అక్కడున్న అతన్ని పట్టుకొచ్చి ఇక్కడికి తీసుకురమ్మని ఆర్డర్ వేసిండు. ఆర్డర్ వేసిన తర్వాత ఇతను అతన్ని కొట్టడము అండ్ అతన్ని వీళ్ళందరూ కలిసి కొట్టడం అనేది నిజంగా చాలా పెద్ద తప్పు. అది వన్స్ ఇతను కొట్టిన దెబ్బలకే అతను చనిపోయిండు అండ్ ఇతని వలన అతను చనిపోయిండు ప్రూవ్ అవ్వగానే ఇతను ఖచ్చితంగా జైల్లో ఉంటాడు. కానీ వెయిట్ చేద్దాం ఫైనల్ గా కోర్టు ఏం డిసిజన్ చెప్తాదో. కానీ ఇక్కడ ఇంకో లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఇతను న్యూడ్ పిక్స్, న్యూడ్ ఇమేజెస్ పెట్టినా అని చాలా మంది అంటున్నారు, కానీ దానికి ప్రూఫ్స్ మాత్రం వాళ్ళు ఎవరు చూపించలేదంట. ఇతని ఫోన్ కూడా పోయింది. సో అందుకోసము అది నిజమా కాదా అని తెలుసుకోవడం కోసం పోలీసులు ఇన్స్టాగ్రామ్ ఆఫీస్ కి లెటర్ రాసిర్రు అతని అకౌంట్ ని చెక్ చేయడం కోసము. చూద్దాం మరి అది దాని కూడా రిపోర్ట్స్ ఏమొస్తాయో. సో ఇది ఒక హై ప్రొఫైల్ కేసు కాబట్టి వాయిదాల మీద వాయిదాలు జరుగుతూనే ఉంటది. కానీ ఎంత జరిగినా కూడా అది చనిపోయిన అతని ఫ్యామిలీకి న్యాయం మాత్రం జరిగితే బాగుంటది, ఎందుకంటే తన భార్య కూడా ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉందంట. సో ఫైనల్ గా ఇది కంప్లీట్ స్టోరీ ఆఫ్ హీరో దర్శన్ కేసు. సో ఈ స్టోరీ విన్న తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి రియల్ కేసెస్ కోసం మన పేజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.